అధికారంలో ఉన్నప్పుడే కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పిడుగురాళ్ల జానపాడు ఆర్ఓబీ నిర్మాణం కోసం 52 కోట్లు నిధులు విడుదలైతే టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టామన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులు ఒక్క అంగుళం కూడా ముందుకు సాగడం లేదని దుయ్యబట్టారు. ఉన్నప్పుడే అభివృద్ధి చేయటం కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తమ బాధ్యత వహిస్తూ అధికార పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కడైతే మేము చేపట్టిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లటమే వైఎస్ఆర్సీపీ ఎజెండా. మీరు చూస్తే జానపాడు పిడుగురాళ్ళకి జానపాడుకి అత్యంత ఆవశ్యకమైన పిడుగురాళ్ల ట్రాఫిక్ సమస్య తీర్చే 52 కోట్లతో జానపాడు పిడుగురాళ్ల ఆర్ఓబీ బ్రిడ్జిను 2022 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో శాంక్షన్ చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి శాంక్షన్ చేపట్టమే కాదు, టెండర్లు పిలిచి ఏజెన్సీని ఫిక్స్ చేసి 2023 సంవత్సరంలో పనులు మొదలుపెట్టాం. అక్కడున్న ఆక్రమణలన్నీ కూడా తొలగించాం. అక్కడున్న వీధి లైట్లను కూడా విస్తరించి రోడ్డు ఇరువైపులా చివరికి వెళ్ళేటట్టు చేశాం. ఇంకా కాస్తలో పనులన్నీ ముమ్మరంగా సాగుతాయన్నప్పుడు ప్రభుత్వం మారటం జరిగింది. కానీ మీరు చూస్తే గడిచిన సంవత్సరంలో ఒక్క అంగుళం కూడా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఒక అంగుళం కూడా పని ముందుకు పోలేదు.